వైభవంగా కలిగిన వాళ్ళ రాజ్యం ఉన్నది. మన గర్భవాసం అందు కోటికొక్క కొడుకు లేడు, లచ్చకొక్క బిడ్డ లేదు బాబా. వాడే ఇస్తలే నేనేం చేయాలి? నేను కాను అన్నా అని అంత బలం కదా అంత ఐసుకెళ్ళి కదా నేను కాను అన్నా. ఒక్క కానుకలు 5 ఉన్నాయని గంట నేను కాను నేను అన్నా. ఆడే వాడొక్కడు మంచోడు కావాలి. ఇంట్లో దేవుడు రా నాకు వెళ్ళి వాళ్ళన్నా కానీ కొండ కొండలు ఎంకన్నా కానీ కాదురా కాదు 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 చేసుకున్న లంచ కొడుకు మంచోడు కావాలి. మీరమ్మన్నవాడు చేసుకున్నాడు మంచోడు అయినాక ఇగో 9 కోట్ల బాయ్ ఆయా 5 HP మోటార్ ఆయా స్విచ్ చెప్తాగానే షార్టర్ పెడిల్లో ఎత్తేస్తాను. నేను ఏం చేయాలి? షార్టర్ మంచిది అయినాక మోటార్ పోయి అంటే ప్రెషర్ తో వస్తుంది. షార్టర్ మంచిది కాబట్టి నేను ఏం చేయాలి? అయితే ఈ స్టార్టర్లు మోటార్లు మనసులో కూడా ఉంటానా? అయితే నీకు తెలియదు. నీ మనసులో ఏదో ముచ్చట ఉన్నదంటే నీ ముచ్చట నాకు చెప్పవయ్యా. మనకు పెళ్ళి అయితే ఇప్పటికి 13 ఏళ్ళు అవుతుంది. మన గర్భవాసం అందు ఓ కొడుకులు లేరు, ఓ బిడ్డలు లేరు బామా. మన కొడుకులు ఉంటారు, బిడ్డలు ఉంటారు. నాకు కొడుకుల బిడ్డల సంతానం వెలగది. నువ్వు గొడ్డు దానివి, గొడ్డు బాధ్యం ఉన్నవే. అయ్యో నువ్వు గొడ్డు దాని ఉన్నావు రామవరమా. వల్లాటి రోజు లోపల రామవరమా. మారలక వాడదానిగా రామవరమా. గొడ్డు ఉండవు, గొడ్డు దానివి నువ్వు, గొడ్డు దానివి నువ్వు, గొడ్డు దాని అయి నన్ను గొడ్డు అని చేస్తున్న మంచివా. నీ తోపు నీ అందానికి అప్పుడే ఎక్కువ అయినా నువ్వు మాట్లాడక నీకు ఇచ్చేమో ఓడేవాడు. నీతోనే కాదు సప్పుడెక్కడ మనసులో తోకమట్ట కుక్కగా తోకమట్ట వలుసుకొని పడినట్టు వండు. నీకు ఎవడో ఇస్తానని ఉడికేస్తాను కదా. గొడ్డు బాకి గొడ్డు నేను కొడతాను అయితే నువ్వు కొట్టాను కాదు. నేను ఇవ్వను చెప్తాను. అయితే బాకి మారులాగా వాడతా. నేను పాలు లంజను రోడ్ ఎక్కుతా ఏమో లంజవాళ్ళు మాకు కూడా ఎరికే గాడి అయితే బాకి నేను మారులాగా వాడి మారుకొట్టు పెట్టి మరో ఆడదాని లెక్క ఓ కొడుకునో బిడ్డనో కొడుకు సాదుకుంటాము. నీతో కాదు పిల్లని ఇయ్యరు. ఇప్పుడు పెద్ద వయసు అయితే నీకు ఎవరి పిల్లలు ఇచ్చేది అద్దు. బాకీ నేను లగ్గ ఆడతాను అంటాను. అద్దంటన్నా ఆడతానంటాను. అద్దంటన్నా ఆడతా. నువ్వు ఎవరికి పెళ్లి చేసుకుంటూ వచ్చిన ఆడికి నీతో మాత్రం ఎక్కి పిల్లగాళ్ళు ఎట్లా అంటదో కాపురం ఎట్లా చేస్తుందో లగ్గం ఆడతాను అంట. అంటే ఆ భాగ్యవతి ఏమన్నది? అయ్యా పిల్లలు ఏ ఊరు అన్నది. ఏ ఊరయ్యా? పిల్లలు ఏ ఊరు అయితే ఏ ఊరో కాదే, పిల్లది మనూరే. మనూరే. మనూరులే రాజులు ఎవరు ఉన్నారయ్యా? ఏంటండి క్షత్రియ వంశస్థులు మనూరు ఎవరు ఉన్నారు? మనది ఒక్కటే ఇల్లు ఉన్నది. నువ్వు లగ్గం ఆడేది క్షత్రియ వంశస్థురాలు అయితే మనూరులో క్షత్రియ రాజులు ఎవరు ఉన్నారు అంటే ఆ రాజు పల్లాన మహారాజు ఏమన్నాడు? బామా భాగ్యవతి దేవి క్షత్రియుల పిల్ల కాదు నేను లగ్గం ఆడేది. కులాన ఎర్రబోయే వాళ్ళు, ఎర్రబోయే వాళ్ళ పిల్ల వీరసేన మహారాజు అన్న బిడ్డ. వీరసేన మహారాజు అన్న బిడ్డ ఆడపిల్ల సారథి.
గా కులాన ఎరబోయోళ్ళు అంటే వాళ్ళు ఏడుగమ్మలు గుడి చేసుకొని గుడిసెల బతికేటోళ్ళు కదా ఊరు కట్ట గడపకు అయితే ఎరబోయ కట్టుకొని బిడ్డ వీరసేన రాజు అన్న బిడ్డ ఆ శారదిని చేసుకుంటావా శారదేవిని పెళ్లి చేసుకుంటా ఆమె చూసిన గుళ్ళు ఉన్నాయి మన గుళ్ళల్లో పూజ మనం కట్టించిన గుళ్ళు ఉంటే ఆ గుళ్ళల్లో నువ్వు పూజ చేసినావు దేవుడు వచ్చి నీతో మాట్లాడినానే మాట్లాడలే దేవుడు వచ్చినాక ఆడవిల్ల శారదేవి గుళ్ళల్లో పూజ చేస్తే దేవుడు వచ్చి దాంతో మాట్లాడింది దేవుడు దాంతో మాట్లాడంగా నేను విన్నా అది ఒకటే కాదు అది లగ్గం ఆడినాక గొప్ప రాజు వచ్చి లగ్గం ఆడతాడు అన్నాడు లగ్గం ఆడినాక ఏనాడు 6 నెలలు ఆడాది తిరగక ముందు దాని గర్భవాసమందు 2 కొడుకుల సంతానం ఇస్తానన్నాడు గొడ్డులు అవుతారో ఇంతకు పోతాయి ఈయన పోతుంది కులం తక్కువ కూడు ఇంటే బలం తక్కువ కూరగాయలు ఉంటారు క్షత్రియ వంశస్థుల బిడ్డ అయిన మంచి ముందు అది కులం తక్కువది ఆగో ఎర్రపోయే కటికొల్ల బిడ్డని వేసుకుంటున్న ముచ్చడు నీ నోటికి ఎట్లా వచ్చింది నువ్వు చేసుకుంటే చేసుకోవాలి నువ్వు నా ఇంట్లో మాత్రం ఉండవు అది వేసుకున్న ఆడి నా ఇంటికి మాల మాత్రం చేసుకుంటే చేసుకో కానీ నా ఇంటి ముందర నీ పెళ్లి జరగని చేసుకుంటావా తాత కూడా నాదా బల్లాన రాజా చేసుకుంటా లగ్గం చేసుకుంటా కులాల ఎరబోయేదాన్ని లగ్గం చేసుకుంటా మాత్రం ఈ పెళ్లి జరగని ఎక్కడైనా చేసుకుంటే ఏ ఊళ్ళో చేసుకో రిజిస్టర్ మ్యారేజ్ అని చేసుకో కానీ నా ఇంట ఇది నా అవ్వగారు ఇచ్చిన కొంప నా ఇంటి ముంగట పెళ్ళి అని నా ఇంటి ముంగట పెళ్ళి అయ్యేది లేదు నువ్వు ఏమన్నా చెప్పు ఎక్కడన్నా పోయి ఏమన్నా కానీ నా ఇంట్లో అయితే ఉండేది నా ఇంటి ముంగడ పెళ్లి జరగని నీ ఇష్టం ఉన్న కాడ పెళ్లి చేసుకోమని అయితే అన్నది అన్న వాళ్ళ భాగ్యమ్మ నువ్వు నీ ఇంటి ముంగడ పెళ్లి జరగనియవా వల్ల తోడలోపల నేను 3 గుళ్ళు కట్టలేదు 3 గుళ్ళల్లో నా పెళ్లి చేసుకుంటా అన్నాడు రాజు బల్లార రాజు తన కత్తిరి కాడికి వెళ్ళి వచ్చింది కత్తిరి కాడ చూసినవా కత్తిరి కాడ ఏనాడు జవాన్ల దగ్గర వెలిసిండు మళ్ళాకి పట్టుకొని వెళ్ళిపోయి పచ్చని పల్లాకి పట్టుకొని ఇప్పుడు ఎదురంగా ఏనాడు వీరసేన మహారాజు ఉన్నాడు 10,000 పోసిన పట్టు చీర ఇత్తన్నా 5,000 పోసిన అద్దాల రైకి ఇత్తన్నా ఈ పట్టు చీర పట్టుకొని పోయి ఈ అద్దాల రైక పట్టుకొని పోయి ఎరబోయే వాళ్ళ పిల్ల అడవిల్ల శారదేవిని తయారు చేసుకొని పెళ్లి పిల్లలు ఎక్కడ ముస్తాబు చేసుకొని 10,000 పోసిన పట్టు చీర కట్టించుకొని 5,000 పోసిన అద్దాల రైక తొడిగించుకొని పచ్చని పల్లాకి లోపల కూర్చుండబెట్టుకొని కాసుంబాగా తోట లోపల ఏనాడు 3 గుళ్ళు లేవా గుళ్ళ కాడ తీసుకొని రండి గుళ్ళ కాడ నా గుళ్ళు శారదేవికి పెళ్లి అన్నాడు బల్లాన రాజు మరి ఎంతైనా శారదేవి కన్న తండ్రి వీరసేన మహారాజు మరి ఎంతైనా నా బిడ్డ మాట మన మాట కాదయ్యా నా బిడ్డ నోట మాట
మరి ఏమంటదో ఆ బిడ్డ మాటిన తర్వాత నీకు చెప్తానని చెప్పి మరి మరలేదా ఈరసేన మహారాజు మరి ఎంతైనా గాని అంతాకంతాకు రాజురా 7 కమ్మల కూర్చోబెట్టికి మరి కూర్చున్న వయ్యల పోయ మరి వీరసేన మహారాజు 7 కమ్మల కూర్చోబెట్టికి వచ్చిండయ్యో భగవంత రాజానందనుడు నా బిడ్డను ప్రేమంగా పెళ్లి చేసుకుంటున్నాడ కలతోటి కళ్యాణం చేసుకుంటున్నాడు ఈ ముచ్చట నా బిడ్డతోటి ఎట్లా చెప్పాలని అడుగుల్లా అడుగు వేసుకుంటా తన మాట మనసులో దాచుకుంటా 7 కమ్మల కూర్చోబెట్టి కస్తాడు బిడ్డున్నా మారుపైన రాజు ఏ రామొక్క ఉన్నడా బయటికి రాయ బిడ్డ ఒక్క మాట ఉన్నదన వరకల్లా ఆ తల్లి ఎరబోయ కటికొల్ల బిడ్డ శారద ఇక నానా ఉన్న గేటిగో ఆడవిల్లా వస్తదమ్మా నాయన నీ చిలకలాంటి ముఖం చిన్న పోయిన మొదలాంటి ముఖం వాయి చిన్న ముచ్చుకున్నావు ఓ నాన్న నువ్వు కత్తిరి గాడి వంగ సిలుకోల వేణు నాన్న ఇలా మాత్రమనగా నీ కళ్ళల్లో నీళ్ళు నిలుగుతున్నాయి నీకు ఏమి బాధ రచన నాతోటి చెప్పవా పేరకల రాజు నిన్ను కొట్టిందా నాన్న రాజు నిన్ను తిట్టిందా శ్రీకలాంటి ముగ్గు చిన్న ఉంచుకున్నావు కానీ గుడ్డల్ల నీళ్ళు తిరుగుతున్నాయి నాన్న నీకు వచ్చిన బాధ నాతోటి చెప్పుకున్న ఒళ్ళే కన్న బిడ్డ ముగ్గు మురుగు మురుగున చూసుకుంటా తీరసేన మహారాజు నా బిడ్డ శారదదేవి నేను ఏమంటా ఎప్పుడో వేరెందు మోదనమ్మా నా బిడ్డ బిడ్డ శారదవ్వా నా బిడ్డ శారదేవి ఎల్లటి రోజులు నువ్వు 18 ఏళ్ళ ప్రభుత్వరాలువే అవ్వా నీకు ప్రేమతోటి పెళ్లి చేసేది నా దగ్గర లేదు రాజానందనుడు పట్టు పైసిస్తాడని చెప్పి ఆశకు వినిపించిండు గాని పట్టు పైస కాదే అవ్వా నిన్ను మరి ఓ నాటి దినవందన చూసిండాట నిన్ను కలతోటి కళ్యాణం చేసుకుంటాడాట నువ్వు గుళ్ళల్ల పూజలు చేసిన సంగతి రాజుకు తెలిసినట్టున్నది గుళ్ళల్ల పూజలు చేసిన సంగతి రాజుకు తెలిసి నీకు కలతోటి కళ్యాణము నా బిడ్డ ఏమంగా పెళ్లి చేసుకుంటాడాటనే అవ్వో ఒక్కొక్క మాట గానాటి దినము లోపల బిడ్డ ఆ కన్న తండ్రి ఓ బిడ్డ నువ్వు గుళ్ళగాడ పూజలు చేయంగా ఈ ఊరు గొప్ప చక్రవర్తి రాజు బల్లాడ రాజు చూసిండాట బిడ్డ రాజు మాత్రమనగా నీ మీద మనసు పడ్డాడాట నీ కడుపు లోపల 2 కొడుకులు పుడతాడు అన్నమాట దేవుడు రంగ చూసిందాట నిన్ను గొప్ప చక్రవర్తి పెళ్లి చేసుకుంటాడు అన్న ముచ్చట రాజున్నాడాట ఆయన కడుపు లోపల కొడుకులు లేరాట బిడ్డలు లేరాట బిడ్డలు లేని భ్రమ కొద్ది కొడుకులు లేని భ్రమ కొద్ది నిన్ను పెళ్లి చేసుకుంటాడాట బిడ్డో బిడ్డ ఎల్ల మాత్రమే మనం పెట్టబోయి నేత్ర పడ్డదే బిడ్డ నువ్వు రాజుకు భార్య అవుతాను నువ్వు చెప్పిన విధంగా గొప్ప చక్రవర్తి నీకు భర్తగా దొరుకుతాను బిడ్డ అని సంబరపడతాను మంత్రి అటువంటి మాత్రమనగా ఎరబోయే వీరసేన రాజు తల్లి తండ్రి మాట విన్నరా ఓ
బాబు ఇలా అటువంటి మాత్రం అనగా రాజాక రాదు బల్లాన మారాది పట్నం వేలటోడు